ఒక దొంగని ఎండిని చేయాలనుకోవడం ఏంటి? తను దొంగ అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు రాధా. పాపం మేడం వాళ్ళకి తెలియదు కదా. పాపం పెద్దావిడ ప్రేమను అడ్డం పెట్టుకుని ఆ సత్య ఆడుతున్న నాటకం ఇదంతా. అవును మనోహర్, తను ఈ ఇంటి వారసురాలు అని మమకారపు పనులతో ఈ ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పబడిపోయాయి. ఎలాగైనా సరే మనం వాళ్ళకి నిజాన్ని తెలిసేలా చేయాలి. లేదంటే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ సత్య ఒక్కసారి ఆ ఎండి చైర్లో కూర్చుంది అంటే ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేస్తుంది. అలాంటి పరిస్థితులని ఊహించుకోవటానికి భయం వేస్తోంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాధా? ఇక్కడ ఉండి చేయటానికి ఏమీ లేదు మనోహర్. మనం వెంటనే కోదాడ వెళ్ళాలి. మొన్న మనం సేట్తో వెళ్ళి నగకి సంబంధించిన ఒక అడ్రస్ తీసుకున్నాం కదా. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్ లో ఎంక్వైరీ చేస్తే గాయత్రికి సంబంధించిన ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంది. ఆ అడ్రస్ ని నువ్వు ఫోన్లో ఫోటో తీసుకున్నావు కదా, దాన్ని వెంటనే ఒక స్లిప్ అయిన రాయి. మనం వెంటనే బయలుదేరదాం. కానీ మేడం వాళ్ళు సాయంత్రం లోపు ఎండీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమన్నారు కదా. మనోహర్ ప్లీజ్ అర్థం చేసుకో. మనం ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్లి నిజమైన గాయత్రిని పట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. లాయర్కి డాక్యుమెంట్ సెండ్ చేసి ఫోన్ చేసి చెప్తే చాలు. ఫిజికల్ గా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక మేడం వాళ్ళకి ఏదో ఒకటి చెప్దాం. ముందు జరగాల్సింది చూడు. మనోహర్, లాయర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ సెండ్ చేశాను. తనకు ఒకసారి కాల్ చేసి చెప్పు. లాయర్ గారు నమస్తే. సరేనండి, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మీరు వెంటనే ఇంటికి బయలుదేరండి. వచ్చి మేడం వాళ్ళని కలవండి. ఓకే సార్. ఓకే, ఇక వెళ్దాం పద. పద. మేడం. రాధా, మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును మేడం, ఈరోజు బయటికి వెళ్ళాలి. అందుకని. అదేంటి రాధా, ఈరోజు మన గాయత్రికి ఎండీగా బాధ్యతలు అప్పగించాలనుకున్నాం కదా. అలాంటిది ఈరోజు వేరే ప్రోగ్రాం పెట్టుకోవడం ఏంటి? లేదు మేడం, ఈ ప్రోగ్రాం ఎప్పుడో అనుకున్నాం, కానీ హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయాం. అవును మేడం, గాయత్రి గారిని ఎండీని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాం. లాయర్ గారికి అప్డేట్ చేశాం. అతను డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకుని వస్తాను అన్నాడు. ఆ తర్వాత మీరొకసారి వెరిఫై చేసి సంతకం పెడితే చాలు. ఆ తర్వాత గాయత్రి గారు కూడా ఒక సంతకం పెడితే సరిపోతుంది. మేము సాయంత్రం వరకు వచ్చేస్తాం మేడం. అది కాదు రాధా, మీరు లేకుండా. దేవకి, వాళ్ళెప్పుడో అనుకున్నారట కదా, అలాంటిది ఎందుకు వాళ్ళని ఆపుతావు? వెళ్ళి రానివ్వు. వాళ్ళున్నా లేకపోయినా కార్యక్రమం జరగకుండా ఉండదు కదా. ఎలాగైనా ఈరోజు నా మనవరాలు ఎండీ అవుతుంది. అయ్యో బామ్మ, ఇలాంటి సమయంలోనే వాళ్ళు మన పక్కనుంటే ఏం చేస్తున్నారో చూస్తూ ఉండొచ్చు. లేదంటే బయటకు వెళ్ళి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం. పాపం గాయత్రి, ఆ రాదుంటే మళ్ళీ ఏం చేసి చెడగొడుతుందోనని కంగారు పడుతున్నట్టుగా ఉంది. అందుకే వాళ్ళు వెళ్తానంటే పంపించమన్నాను. అది కాదత్తయ్యా, లీగల్గా కానీ డాక్యుమెంట్స్ వైజ్ కానీ ఏమైనా ఇబ్బందులుంటే రాధా మనోహర్లలో ఎవరైనా ఒక్కరున్నా అన్నీ సెట్ చేసేస్తారు. లేదంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళిక్కడుంటేనే ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళని వెళ్ళనీ దేవకి.
అదేంటత్తయ్య గారు, రాధా మనోహర్లు ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? అదే దేవకి, వాళ్ళెప్పటినుంచో వెళ్లాలనుకున్న చోటికి వెళ్ళకపోతే మనం బలవంతంగా ఆపినట్లవుతుంది. వాళ్ళ మనసంతా అక్కడే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అయినా అన్ని ఏర్పాట్లు చేసేసామంటున్నారు కదా, వాళ్ళని వెళ్ళని. అయినా ఏదైనా సమస్య వస్తే మన అందరం ఉన్నాం కదా, ఇంకా ఎందుకు ఈ కంగారు? సరే రాధా, త్వరగా ఇంటికి రండి. కుదిరితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పని చూసుకుని రండి. నేను కూడా మేము వెళ్తున్న పని తొందరగా అవ్వాలని అనుకుంటున్నాను మేడం. మేము వెళ్తున్న పని ఎంత తొందరగా అయితే అంత మంచిది. పనైన వెంటనే తిరిగి వస్తాం. వెళ్ళొస్తాం మేడం. మనోహర్, వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి ఈ రాధా మనోహర్లని బయటికి పంపించాను. ఇక నా మనవరాల్ని ఎండీ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ రాధ మాటలు వింటుంటే ఏదో పెద్దగా ప్లాన్ చేసి బయటికి వెళ్తున్నట్టుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి గాయత్రిని వెతుకుతుందా? అలా వెతికితే గాయత్రి సాయంత్రం లోపల దొరుకుతుందా? లేదంటే ఇంకేమైనా ప్లాన్ చేయడానికి బయటకు వెళ్తుందా? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే బుర్ర బొద్దలయ్యేలా ఉంది. వెంటనే ఈ విషయాన్ని భ్రమరాంబ గారికి చెప్పాలి. తనే ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఏమండి? నేను నా రూమ్ లోకి వెళ్తాను. సరేనమ్మా. ఏమండి, లాయర్ గారు వచ్చాక మనం ఆ డాక్యుమెంట్స్ మాధవి! చూసుకోవాలి. మాధవి, ఏంటత్తయ్యా? సాయంత్రం అందరి కోసం ఏదైనా ప్రత్యేకమైన స్వీట్ తయారు చెయ్యి. మన గాయత్రి ఎండీగా సంతకం పెట్టగానే అందరి నోళ్ళు తీపి చెయ్యాలి. అలాగే అత్తయ్యా. స్వీట్ కావాలంట. స్వీట్ మీకు స్వీట్ కాదు, ఎలకల మందు పెడతాను. మీ మనవరాల్ని ఎండీని చేసి నన్ను నా కొడుకుని అన్యాయం చేస్తున్నావో ముసల్దానా? హలో సత్య, ఏంటి విశేషాలు? మేడం, మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను మేడం. మనకి బ్యాడ్ న్యూస్లు విని విని చిరాకొస్తుంది. ముందా గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. నన్ను గాయత్రి ఇన్స్టిట్యూట్కి ఎండీని చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. ఇంత సడన్ గానా? ఎందుకు? ఏం జరిగింది? గాయత్రిని మన గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కి ఎండీగా నియమించబోతున్నాం. ఎలాగైనా సరే నీలాంటి మోసగాళ్లకు, దుర్మార్గులకు శిక్షలు పడాలి తప్ప పదవులు కట్టపెట్టకూడదు. మా గాయత్రి ఎండీ కాకుండా ఆగిపోవాల్సి వస్తే అది ఏ కారణమైనా సరే దానికి బాధ్యత మాత్రం నీదే. ఇది జరిగింది మేడం. మొత్తానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని అవ్వబోతున్నాను. మరి ఏదో బ్యాడ్ న్యూస్ అన్నావు? అది మేడం, ఎప్పటిలాగానే ఆ రాధ నన్ను ఎండీని అవ్వనివ్వను, ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాను అని ఛాలెంజ్ చేసింది. అది ఎప్పుడు జరిగేది అంతే కదా. మళ్ళీ ఏం ప్లాన్ చేసింది? అదే నాకు అర్థం కావడం లేదు మేడం.